మనమందరం దీపావళికి ఇంట్లో అంతా హడావిడి చేస్తాం కదా. స్వీట్సు, న్యూ క్లోత్సు, పటాకులు ఫుల్ జోష్లో ఉంటాం. బట్ ఒక్కసారి ఆగి ఆలోచించారా? అసలు ఎందుకు చేస్తాం ఈ పండగ? సింపుల్గా చెప్పాలంటే చెడు మీద మంచి గెలుపు. ద విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్. దానికి చాలా స్టోరీసున్నాయి. చాలామందికి తెలిసిన స్టోరీ లార్డ్ రాముడు 14 ఇయర్స్ వనవాసం పూర్తి చేసుకొని అయోధ్యకి తిరిగి వచ్చిన రోజు. ఆ విక్టరీ అండ్ రిటర్న్కి వెల్కమ్గా అంతా దీపాలు వెలిగించి గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. మన సౌత్ ఇండియాలో ఇంకో పవర్ఫుల్ స్టోరీ ఉంది. నరకాసురుడనే డీమన్ 16,000 మంది అమ్మాయిలని బంధించి చాలా ఇబ్బంది పెట్టేవాడు. అప్పుడు లార్డ్ కృష్ణుడు సత్యభామతో కలిసి ఆ డీమన్ని చంపేశారు. ఆ రాక్షసుడి పీడం విరగడాయిందని అంత సంతోషంగా దీపాలు వెలిగించుకున్నారు. సో ఆ చెడు అనే చీకటిని తరిమేయడానికే మనమింట్లో ఇన్ని దీపాలు, లైట్సు పెట్టి సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ టైం మీరొక దివ్య వెలిగించినప్పుడు జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. అది జస్ట్ ఒక ప్రమిద కాదు. మీలో ఉన్న మంచి, బయట ఉన్న నెగటివిటీని గెలవడానికి అది ఒక సింబల్. అ స్మాల్ రిమైండర్ దట్ లైట్ ఆల్వేస్ విన్స్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.